హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందన నేచర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే చిక్కుడుకాయల కర్రీ తయారు విధానం అయితే చూద్దాం. ఫస్ట్ అయితే 3 టైమ్స్ చిక్కుడుకాయలను అయితే వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని చిక్కుడుకాయలను ఉడకబెట్టుకోవాలి. తర్వాత అవి ఉడికిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్నాక పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇవైతే మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక మనం ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. బ్యాచిలర్ కూడా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనకి ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా. చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. తర్వాత అయితే మనం కల్యమాకు అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. కర్రీ ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం టమాటాలు అయితే వేసుకోవాలి. ఇది ఫ్రై అయింది కాబట్టి టమాటాలు వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మూత పెడదాం. మూత తీసి చూద్దాం ఏ విధంగా వచ్చిందో కర్రీ. ఇప్పుడైతే ఈ విధంగా మనకి బాగా మగ్గింది కర్రీ. ఇప్పుడైతే ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలన్నీ దీంట్లో అయితే వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. చూసారు కదా, ఎంతో సింపుల్ టేస్టీ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే మనం బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాం. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం. ఎంతమందికి చిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనకి కూరకు తగినంత కారం అయితే వేసుకుందాం. కారం అయితే వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే కలుపుకుందాం. ఈ విధంగా అయితే మనం కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే వేసుకుందాం. వాటర్ అయితే వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే కలుపుకుందాం. ఇప్పుడైతే మనం మూత అయితే పెట్టుకుందాం ఒక 10 మినిట్స్. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాం. చూసారు కదా, కర్రీ ఉడుకుతుంది. ఇప్పుడైతే మనం ధనియాల పొడి అయితే వేసుకోవాలి. దీంట్లో ధనియాల పొడి వేసుకున్నాం కదా. ఒకసారి అయితే కలుపుకుందాం. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీ సింపుల్ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒకసారి అయితే కలుపుకుందాం. చాలా బాగుంటుంది రెసిపీ అయితే. బ్యాచిలర్ కూడా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీని. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. వీడియోస్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే చందన నేచర్ గర్ల్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. చాలా బాగుంది రెసిపీ అయితే. లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.